నాకు ప్రియాంక గారికి నిన్న నిజంగా చాలా పెద్ద గొడవ అయిపోయింది. సో ఈ రోజు నేను ఆవిడకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఇంట్లో పని మనిషి లేకపోతే మా కష్టాలని కూడా పెట్టచ్చు. సో ఆ సర్ప్రైజ్ ఏంటి? ఇది నిజంగా ద బెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అవబోతుందండి. ప్రియాంక గారికి నేను ఇది గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. 10 నిమిషాల్లో ప్రియాంక గారు వస్తున్నారు. సో నేనేం చేయబోతున్నానంటే, హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. నమస్కారం బా. నేను ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు ప్రియాంక గారికి నిన్న నిజంగా చాలా పెద్ద గొడవ అయిపోయింది. అండ్ ఈ రోజు పొద్దున ఆవిడ షూటింగ్ వెళ్లే ముందు నాతో మాట్లాడకుండా షూటింగ్ వెళ్ళింది. అండ్ ఇప్పటిదాకా నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఆవిడ. సో యాక్చువల్లీ నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ప్రియాంక గారి కోసం ఏదైనా, అంటే చాలా రోజు అయింది. ఆవిడ నాకు ఏదైనా అంటే ఏ ఒకేషన్ ఉన్నా లేకున్నా ఆవిడ నాకు ఒక సర్ప్రైజ్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. మీకు కూడా తెలుసు, రీసెంట్ గా నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నా బర్త్డే రోజు నాకు ప్రపోజ్ చేసి, Will you marry me? Yes, I will. Finally dream come true ప్రపోజల్ చేసింది ప్రియాంక. అవునా? Yeah. సో ఈ రోజు నేను ఆవిడకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. అంటే గొడవ అయిందిరా, ఇప్పుడు ఎలాగైనా కన్విన్స్ చేయాలి కదా నీ గర్ల్ ఫ్రెండ్ ని. సో ఇవన్నీ చేస్తావు లేరా అనుకోకండి మీరు. సో ఈ రోజు నేను ప్రియాంక గారికి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటనేది థంబ్నెయిల్ లో పెడతానో లేదో నాకు తెలియదు కానీ ఓకే, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆవిడ తీసుకోవాలి అని అనుకుంటుంది, కానీ మాకు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇప్పుడు అది తీసుకోవడం అవసరమా అని అనుకుంటుంది. అండ్ అది ఏంటనేది కూడా నేను మీకు వీడియో ముందు చెప్తాను. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే మా ఇంట్లో మా పని మనిషి లేదన్నమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఇల్లంతా చందరగోళంగా ఏంటి బాబా అన్న ఇంకోసారి గందరగోళంగా ఉంది. క్లీన్ చేయాలి. సో ఈ రోజు నేనే మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ వెజల్స్ అలాగే ఉన్నాయి. అండ్ వంట కూడా నేనే చేసుకోవాలి ఈ రోజు. అంటే బయట ఫుడ్ నేను తినను కాబట్టి. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. అండ్ ఈ రోజు మొత్తం స్వీపింగ్, క్లీనింగ్ ఇదంతా నేనే చేయాలి. అది ఎంతవరకు నేను చేస్తానో చూడండి మీరు కూడా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రియాంక గారు ఎట్లా సర్ప్రైజ్ అవుతారు, ఆవిడ షాక్ అవుతుందా, హ్యాపీ అవుతుందా. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ లైక్ మన 6 years అయింది కలిసి. సో ఈ 6 years లో ఫస్ట్ టైం ఇంతవరకు ఆవిడ నాకు ఫోన్ చేయకుండా ఉంది. ఇప్పుడు ఫస్ట్ అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి తర్వాత గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. ప్రియాంక గారి గిఫ్ట్ నుంచి హ్యాపీ, మళ్ళీ నా పైన కోపం తగ్గించుకొని నాతో మాట్లాడితే అది నాకు చాలు. ఐ లవ్ యూ పరి. ఇంట్లో పని మనిషి లేకపోతే, యాక్చువల్లీ థంబ్నెయిల్ కి టైటిల్ కూడా మనం ఎలా పెట్టొచ్చు అంటే, ఇంట్లో పని మనిషి లేకపోతే మా కష్టాలని కూడా పెట్టచ్చు. వారానికైనా ఒక్కసారి అబ్బాయిలు గిన్నెలు తోమితేనే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా, అంటే ఒక గ్లాస్ ని రోజు లేకపోతే బాటిల్లో చేసుకొని గిన్నెలు ఎట్లా తక్కువ చేయాలనేది బుద్ధి వస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పటిదాకా మధ్యాహ్నం ఒక్కటే అయింది, ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను. సో బ్రేక్ఫాస్ట్ ముందే, ఈ వీడియో స్టార్ట్ చేయకండి ముందే చేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ తిందాం రండి. నా బ్రేక్ఫాస్ట్ ఎట్లా అయిపోయింది చూడండి. నా బ్రేక్ఫాస్ట్ అయితే చాలాసేపు అయింది చేసి. ఆ గిన్నెలు తోమాక తిందాం అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది. ఉన్నది కాస్త ఊడింది గాయ్స్, తిన్నాను. సో ఇప్పుడు ఫాస్ట్ గా నేను జాడూ చేసుకుంటా.
షరతులు పెట్టిందే నిధివి నృతికారేసిందే చేతికి చీపురు ఇచ్చిందే పోసుకు బూజే దులిపిందే అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. జిమ్ చేసి 1000 క్యాలరీస్ బర్న్ చేశానండి నేను ఈ రోజు. జిమ్ చేసి వచ్చి ఇంటి పని చేయడం అంటే సత్తి ఓ మంచి పనుడు. అది ఒక రోజులోనే 6 ప్యాక్ వచ్చేస్తే నాకు. గైస్ పని ఎంత చేశానండి, నా ఫేస్లో మీకు అర్థమై ఉండొచ్చు. ఫటాఫట స్నానం చేసి పూజ చేసి తినేసి బయలుదేరుతాం. ఓకే, హలో గాయస్, స్నానం చేసి వచ్చేసాను నేను. సో ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నాము. ఆయన తప్ప మాకు ఇంకెవరు లేరు, మీరే మాకు దేవుళ్ళు, ఆయనలో మిమ్మల్ని చూసుకుంటాం అంతే. సో ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత మన సర్ప్రైజ్ మొదలు పెడతామా, రండి. మా అపార్ట్మెంట్లో ఈ చెట్టు కట్ చేస్తున్నారండి. కట్ చేయగానే నాకు సౌండ్ వినిపించింది, దేవుడికి దండం పెట్టుకున్నా. నిజంగా ఏంటిది సౌండ్ అని బయటకు వచ్చి చూస్తే బాల్కనీలో ఒక చిన్న బర్డ్ ఐ థింక్ ఈరోజే పొద్దున కానీ నిన్నటి కానీ బయటకు వచ్చి ఉంటుంది ఆ ఎగ్ నుంచి. నేను మీకు చూపిస్తాను రండి. మై గాడ్, వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఓ మై గాడ్, నాకైతే ఏ బర్డ్ తెలియట్లేదండి. రెడీ అయిపోయాను. ఇప్పుడు ప్రియాంక గారికి ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఆ సర్ప్రైజ్ ఏంటి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నేను ఆవిడికి iPhone 17 Pro Max ఇవ్వబోతున్నానండి. చూడండి, అది కూడా ఆరెంజ్ కలర్ అండ్ నేను వేసుకున్న టీషర్ట్స్ కూడా ఆరెంజ్ కలరే. సో పదండి. నో అండి, ఏంటి ప్రతి ఒక్కరు ఐఫోన్ కొత్తగా రిలీజ్ అయితే ఐఫోన్ ఇవ్వాలా? లేదండి, నేను ఐఫోన్ ఇవ్వట్లేదు. ఆవిడ హార్ట్ కి టచ్ అయ్యే వస్తువుని నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. ఇది నిజంగా ద బెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అవబోతుందండి. వాట్ ఈస్ దట్ సర్ప్రైజ్? పదండి, నేను చూపిస్తాను ఆ సర్ప్రైజ్ ఏంటనేది. ప్రియాంక గారికి నేను ఇది గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి ప్రియాంక గారికి గన్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నారా? గన్ కాదండి, గన్ గిఫ్ట్ ఇస్తే నన్ను చంపేస్తుంది ఆవిడ. సో గైస్, దిస్ ఈస్ ద సర్ప్రైజ్ టు ప్రియాంక గారు అన్నమాట. యాక్చువల్లీ ఆవిడకి మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఆవిడ 2 రీల్స్ కూడా పెట్టింది పాడుతూ. ఆవిడకి పాడడం అంటే అండ్ ఇప్పుడు కొత్తగా ఆవిడ స్టార్ట్ చేసింది పియానో నేర్చుకోవడం. చాలా రోజుల నుంచి ఆవిడ నాకు చెప్తున్నాను కొత్త పియానో తీసుకోవాలి, బట్ దాదాపుగా 30,000 దాకా అవుతుంది. సో 30,000 ఇప్పుడు అంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటే వేరే కొన్ని ఉన్నాయి కదా కంప్లీట్ చేయాల్సింది. సో అంటే ఇదంతా మనం ఎందుకు ఆలోచిస్తున్నామో అది కూడా మీకు త్వరలో తెలుస్తుంది. అంటే 30,000 కోసం ఏంటి మీరు ఆర్టిస్ట్, 30,000 కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీకు అది కూడా త్వరగా తెలుస్తుంది ఎందుకు ఆలోచిస్తున్నామని. సో దిస్ ఈస్ ద సర్ప్రైజ్ టు ప్రియాంక గారు. నాకు తప్పకున్నారు, శవం పీడి తీసుకెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది పియానో అండి. సో దాని గిఫ్ట్ హ్యాంపరింగ్ కూడా అంటే గిఫ్ట్ పేపర్తో ప్యాక్ చేయించాను. ఓన్లీ ప్రియాంక గారు వచ్చి చూసి తీయాలి. ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలని ఉంది. పదండి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇంటికి తీసుకొచ్చేస్తానండి పియానోని. దిస్ వాజ్ అ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ ప్రియాంక గారు. యాక్చువల్లీ అక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోయాను. చాలా రోజుల నుంచి ఆవిడ అడుగుతుంది, ఒకసారి తిట్టింది కూడా, వెళదాం అంటున్నాం, ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదా నాకు కొనిపించడానికి, లేకపోతే ఏం తీసుకోకూడదా పియానో ఏంటి అంటే నేను చెప్పా ఇలా ఉంది పరిస్థితి. బట్ సింగింగ్ క్లాస్ కానీ పియానో క్లాస్ కానీ ఆవిడ మిస్ అవ్వకుండా వెళ్తూనే ఉంది. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ సింగర్, అది మీ అందరికీ కూడా తెలుసు.
ఆవిడ ఇంకా కంటిన్యూ చేయాలని, మంచి సింగర్ అవ్వాలి, మంచిగా పాట పాడాలి, నా కోసం పాట పాడాలి అని నాకు చాలా పెద్ద ఇచ్చ ఉందండి. గాయస్, ప్రియాంక గారు ఇంకా షూటింగ్లో ఉన్నారంట. 10 minutes పడుతుంది అంట. ఇప్పుడే నాకు కాల్ చేశారు. పొద్దున్న నుంచి ఇప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు అన్నమాట ప్రియాంక గారు. సో ఒక విధంగా నాకు అది హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఆవిడ నేను ఎక్కడైనా బయట వెళ్ళినా ఆవిడకి లైవ్ లొకేషన్ ఎక్కడ ఉన్నా అది ఇది వీడియో కాల్స్. సో ఈరోజు అంతా సర్ప్రైజ్ అంతా నాశనం అయిపోయేది. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈరోజు ఫోన్ కూడా చేయలేదు ఆవిడ. ఇప్పుడు జస్ట్ 10:10 అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఇంకా అర్ధ గంట అవుతుందంట, మెయిన్ సీక్వెన్స్ జరుగుతుందంట. సో అందుకే నాకు ఫోన్ చేసి చెప్పింది. అండ్ ఈ సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేయబోతున్నానో ఆవిడ రియాక్షన్ మామూలుగా ఉండదు నిజంగా. 10 నిమిషాల్లో ప్రియాంక గారు వస్తున్నారు. సో నేనేం చేయబోతున్నానంటే, సో ఇది ఇలా మధ్యలో పెట్టి లైట్ అంతా ఆపేసి నేను హైడ్ అయిపోతాను అన్నమాట. ప్రియాంక గారు లోపల రాగానే ఎటువంటి లైట్స్ లేవు, ఏమీ లేవు. నన్ను పిలిస్తే నేను పలకను. సో ఆవిడ షాక్ అయ్యి లైట్ ఆన్ చేస్తే ఇది చూస్తుంది. అండ్ డోర్ ఫుల్ ఓపెన్ పెడుతున్నాను నేను. ఆవిడ ఏంటి షూ డోర్ ఓపెన్ చేసి పడుకున్నాడు అన్నట్టు ఉండాలా. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. డోర్ అంతా ఓపెన్ చేసి, ఏం ఫీల్ ఉంది మామ? ఫుల్ డార్క్ అయింది దేవుడా. సో గైస్, నేను బాల్కనీలో ఉన్నాను. ప్రియాంక గారు ఇప్పుడు ఏ టైం అయినా రావచ్చు. మొత్తం లైట్ అంతా ఆఫ్ చేసి నేను కొంచెం ఇక్కడ కర్టన్ కొంచెం జరిపి కొంచెం స్పేస్ చేసుకున్నాను అన్నమాట నా కోసం వీడియో షూట్ చేయడానికి. సో లెట్స్ వెయిట్ ఫర్ హర్. Oh my god. Pari, how are you surprise? ఏంటి చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఓ మై గాడ్ పరి, ఇది సినిమా వెళ్ళానని చెప్పానండి. ఈరోజు సినిమా ఎంత తిట్టిందంటే నాకు నిజంగా. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు సినిమా వెళ్ళానని చెప్తే, చెప్పకుండా నేను సినిమా బుక్ చేసేసాను అంటే ఈ వారంలో రెండోసారి నువ్వు సర్ప్రైజ్ కి బయట క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు జనాలు. అవును యా పరి చెప్పు ఒకసారి, చూసి చెప్పు. ఏంటి ఏడుస్తున్నావు? ఎందుకు ఇక్కడ రా, ఒకసారి ఏడుస్తుంది ప్రియాంక. చూపి ఆవిడ కన్నీళ్ళు. ఆయన కన్నీళ్ళు చూపించాలా? ఆనంద బాష్పాలు అవి, కన్నీళ్ళు కాదు. యాక్చువల్లీ ఇది గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఒక మనిషి వచ్చి ఏంటి మనిషిని ప్యాక్ చేస్తున్నారు అంటున్నాడు. అవునా? అంటే అలా ఉంది కదా ఇది. నిజంగానే కొంపతీసి మనిషిని ప్యాక్ చేసావా ఏంటి? నన్ను ప్రియాంక చేయను అనుకున్నారా మీరు? ప్యాక్ చేసేస్తే చెప్తున్నావు. త్వరగా ఫాస్ట్ గిఫ్ట్ అన్బాక్స్ చేస్తుంది ప్రియాంక. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే మన సింగర్ సాకేత్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అడగపోయారు ఇప్పుడే ఎవరిని అడిగి తీసుకొచ్చాము. అంటే క్లాస్ సింగింగ్ నేర్చుకుంటున్నారు ప్రియాంక గారు. అండ్ పియానో కూడా నేర్చుకుంటాను నేను, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇదంతా అంటే సింగర్ సాకేత్ సార్, మన సాకేత్ సార్ని అడిగే ఎక్కడ ఏ క్లాస్, ఏ పియానోకి ఎక్కడ వెళ్ళాలి. అండ్ ఈ పియానో తీసుకోవడం కూడా ఏ పియానో తీసుకుంటే ప్రియాంక గారికి మంచిది, ఫ్యూచర్ లో కూడా యూజ్ అవ్వాలి, ఇప్పుడు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి సో ఆయన సజెస్ట్ చేసిన పియానోని నేను తీసుకొచ్చాను ఈరోజు. Oh my God. Yes. Pari, your piano. Thank you. On it. No. Hey, no chain. It's yours. 1 2 3. చిటికలే. ఇది ఆన్ చేయడం నాకు చెప్పాడు. Yes. నువ్వే ప్లే చేసావు. Oh sorry. రెడీ. నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఫాస్ట్ గా ఒకసారి ప్లే చేయి. ఇంకేంటి?
అరే B22. ఏయ్ ప్రియాంక సింగర్ మ్యూజిషియన్ ప్రియాంక ఇంకా ఏంట్రా వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. నాకు ఇప్పుడు రాదు, డోంట్ జడ్జ్ మీ. చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను దట్ ఐ వాంట్ దిస్. వన్ మోర్ గిఫ్ట్ యార్. యు హావ్ వన్ మోర్ గిఫ్ట్. వెయిట్, మైక్. దీంట్లోనే మైక్, ఇక్కడ మైక్ ఉంది. నువ్వు మైక్ లో పాడుతూ ఇది చేసి తెలుసా? ఇప్పుడు ఏంటి కంపోజింగ్ నువ్వు చేస్తావు, నేను పాడతా, నేను మ్యూజిక్ ఇస్తానా? అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. పాడు. ఉంటే పోరాదే గుండె నీదేలే, అత్తుకోరాదే గుండెకే నన్నే, అందం అమ్మాయి అయితే నాలా ఉన్నట్టుంది. ఇంకా పాడి పాడి నీ చెవులు మొత్తం బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా. సేమ్ ఇమోషనల్ నేను ఎప్పుడు అయ్యానంటే మా మమ్మీ నన్ను గిటార్ కొనిచ్చింది, అది ఇంకా నేర్చుకోలేదండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్లీజ్ నేర్చుకోలేదు, అది నేను నిజంగా చాలా చాలా వెంటనే నేర్చుకుంటా. ఎస్ ప్లీజ్ ఇది వదలకు. పియానో నిజంగా నాకు కూడా నిజంగా చాలా ఇష్టం. యాక్చువల్లీ మీ అందరికి ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను కూడా చిన్నప్పుడు లైక్ నేను 7th 8th ఉన్నప్పుడు పియానో నేర్చుకోవాలని పియానో క్లాసెస్ వెళ్ళాను. ఒక 10 క్లాసెస్ వెళ్ళాను. నాకు చెప్పలేదు. ఆ టైంకి పియానో తీసుకోవాలి కదా నేను కూడా నేర్చుకోవాలంటే, పియానో తీసుకోలేక మా నాన్నని అడిగితే, ఇప్పుడేంట్రా నువ్వు నేర్చుకున్నది, ఏం చేస్తావు నువ్వు పియానో నేర్చుకుని చెప్పి నాకు కొనిపించలేదన్నమాట. ఎందుకు నాన్నగారు, మీరు అప్పుడు నేర్చుకుని ఉంటే నాకు ఇప్పుడు అప్పుడు నేను నేర్చుకోలేదు. బట్ ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలని అనుకున్నావు కాబట్టి నీకు నేను సపోర్ట్ చేయాలి కాబట్టి ప్లీజ్ పియానోని నేర్చుకో. అండ్ సింగింగ్ క్లాస్ కూడా కంటిన్యూ చేయు. ఆర్ బ్యూటిఫుల్ సింగర్ అండ్ నువ్వు ఒక మంచి పెద్ద సింగర్ అవుతావని నేను డెఫినెట్లీ కోరుకుంటున్నాను. ఇలాగే మా నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి. అండ్ ఈ వీడియోని మీ బాయ్ ఫ్రెండ్ కి కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ డెఫినెట్లీ షేర్ చేయాల్సిందే. షేర్ చేయండి and ask them to gift you something that is really close to your heart. I want to tell one more thing. Please మీ పిల్లలకి లేకపోతే మీ లవ్డ్ వన్స్ కి ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని నేర్చుకోవాలని ఉందంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఎవరికి తెలుసు ఎవరు ఎక్కడ ఎట్లా గ్రో అవుతారనేది. బట్ వాట్ ఎవర్ మన చేతిలో ఉన్నది వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది మనం చేయాలి. లవ్ యూ గైస్. మన నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తున్నాండి. నెవర్ ఎండింగ్ టేల్స్ టు ఎంటర్టైన్మెంట్. Thank you. See you guys in the next video. Bye.